అందరికీ నమస్తే. గత వారం రోజులుగా కొన్ని పేపర్లు, కొన్ని టీవీ ఛానల్స్ నూనె పోసి దీపాన్ని వెలిగించి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నాలు నడుస్తున్నాయి. వ్యవహారం లేదా అంటే ఉంది వ్యవహారం, కానీ అక్కడి నుంచి ప్రతిస్పందన లేకపోయినా ఇక్కడ ఏదో నడిపిద్దామని కవిత ఇష్యూ గురించి నేను మాట్లాడుతున్నా. ఎమ్మెల్సీ కవిత ఇష్యూను తమకు అనుకూలంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని వార్తలు వచ్చినాయి. కొన్ని పేపర్లు అయితే అసలు మొత్తం బ్యానర్ ఐటమ్ మొత్తం అసలు దానిలో ఎంత సెన్సిటివ్ ఉంది, లేకపోతే నిజంగా అవి లీడింగ్ పేపర్స్ అసలు వాళ్ళని అడిగి సంప్రదించి రాసినరా, లేకపోతే దీనిలో ఎంత రియాలిటీ ఉంది, అవేం లేవు. కేసీఆర్ మీద కోపం ఉన్న ప్రతి ఒక్కరూ కవిత ఎపిసోడ్ను వాడుకునే ప్రయత్నం మొదలుపెట్టినారు. కానీ కవిత ఒక ట్వీట్ చేసింది కవిత పైన జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే కొంతమంది ఏమో June 2 రఘునందన్ లాంటి వాళ్ళు June 2కు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడేసిండు. తర్వాత ఇక ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు అయితే కాంగ్రెస్లోకి పోయేందుకు సంప్రదింపులు జరిపినరు, ఒక మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ను కలిసిండ్రు, కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను తర్వాత పీసీ చీఫ్ని అడిగినరు కవితను తీసుకోవాలన్నా వద్దా అని. వీళ్ళు వద్దని చెప్పిండ్రు. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, సిటీ ఎమ్మెల్యేలు కూడా కవిత వెంట ఉన్నారు. ఇట్లాంటి చాలా 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 చర్చలకు అవకాశం ఇచ్చిండ్రు, చాలా వార్తలు రాసిండ్రు. అన్నిటికీ చెక్ పెడుతూ కవిత ఒక సింగిల్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ గురించి మాట్లాడదాం. మనం మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కవిత పెట్టిన ట్వీటు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త. కాంగ్రెస్తో రాయబారం అస్తంగూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులని రాస్తే దాన్ని ఫేక్ అని చెప్పి కవిత ట్వీట్ చేసిండ్రు. తర్వాత సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ, తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత అని నిన్న రాసిన పేపర్, 25వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి రాసిన పేపర్. ఇవన్నిటినీ కవిత కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా షాడిజమా అని ఆమె సొంత ట్విట్టర్ హ్యాండ్లో ఆమె పోస్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఎపిసోడ్ మొత్తం 4-5 రోజులుగా ఎపిసోడ్లో కవిత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆ లేఖ గురించి మనం ప్రస్తావించాలి. లేఖ బయటికి రావడం అనేది ఎట్లా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ ఉంది. కవిత ఈ లేఖ ఎవరో కోవట్టులు విడుదల చేసిండ్రు అని చెప్పిండ్రు కదా, ఇప్పటికీ దాని మీద చాలా చాలా అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్కు చేరిన లేఖ చాలా సీక్రెట్గా చేరిన లేఖ అసలు బయటకు వస్తుందా? ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ దగ్గరికి ఏమైనా లేకపోతే కేసీఆర్ లేఖను సెకండ్ పర్సన్ కూడా చూపించాడు, చించి పడేస్తాడు. కేసీఆర్కి ఏదైనా చిట్టి ఇచ్చినా సమాచారం చెప్పుకుంటా, లేకపోతే ఏదైనా లేఖలు పంపించినా ఆ లేఖలన్నీ కూడా చింపి పడేస్తూ ఉంటాడు. అవన్నీ మళ్ళీ ఎవరికి దొరకవు. ఈ లేఖ 100% చింపి ఉండొచ్చు అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. వాళ్ళు చింపి ఉంటే ఈ లేఖ బయటికి ఎట్లా వచ్చింది, అసలు ఇది కాంగ్రెస్ నడుపుతున్న ఛానల్లో ఎట్లా వచ్చింది అనే చర్చ ఇప్పటికి ఉంది. అది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కవిత ఎవరో విడుదల చేసినని చెప్పినా దాన్ని ఇంకా నమ్మశక్యంగా లేదు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మీడియా రోల్ ఏంది దీనిలో కొంతమంది కవిత భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎందుకంటే రాసిన వార్తలు కాంగ్రెస్తో టచ్. కాంగ్రెస్లో అసలు నిజానికి కాంగ్రెస్ ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. వచ్చిన అవకాశాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం వినియోగించుకునే పరిస్థితుల్లో లేదు. ప్లస్ స్టేట్లో ఏమైనా కాంగ్రెస్ వెలిగిపోతుందా? అసలు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్నారు. కాంగ్రెస్లోకి ఒక కార్పొరేటర్ కూడా పోయే పరిస్థితి లేదు. అట్లాంటిది కవిత చేరే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే కవిత కొత్త పార్టీ పెడుతుందా? ఇట్లాంటి చాలా చాలా క్వశ్చన్ మార్కులు పెట్టి వార్తలు రాస్తున్నారు. నిన్న యాక్చువల్గా కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళు కవిత ఇంటికి పోయినారు. దామోదర్ రావు లాంటి వాళ్ళు పోయి కలిసి మాట్లాడినారు. అక్కడ ఏం చర్చలు జరిగినావో ఎవరికి తెలియదు. కానీ పేపర్లో వార్త మాత్రం అవి విఫలమైపోయినాయి, ఇంకా నేను కొత్త పార్టీ వైపు పోతున్నా అని. కవిత ఒక సింగరేణి మీటింగ్ పెట్టినారు. సింగరేణి మీటింగ్ పెట్టి జాగృతి, సింగరేణి అక్కడ కొంతమంది కోఆర్డినేటర్స్ నియమించారు. కోఆర్డినేటర్ నియమిస్తే అది కూడా కవిత ఇంకో దారిలో పోతున్నారు అని రాసిండ్రు. సేమ్ టైం దానిలో ఒక మీడియాకి ఇచ్చిన రిపోర్ట్లో ఆ మీటింగ్ తర్వాత కవిత వాళ్ళ మీడియాకు కొంత సమాచారం ఇచ్చారు. దానిలో ఏముందంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఉంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తే అనే ఒక లైన్ను లేపేసి మిగతా మొత్తం కవిత కేసీఆర్ను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు, కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు, అందుకే ఇదంతా విస్తరణ చేస్తున్నారని ఒక కొత్త నెరేటివ్ను నడిపించే ప్రయత్నం చేసింది. అంటే రాష్ట్రంలో ఏం సమస్య లేనట్టు, ప్రభుత్వం చాలా మంచిగా పరిపాలిస్తున్నట్టు, ఇప్పుడు కేసీఆర్ కవిత వాళ్ళ ఇంట్లో నడిచే ఇష్యూ ఒక పెద్ద ఇష్యూగా చిత్రీకరించే ప్రయత్నాలు నడిచినాయి. అసలు ఆంధ్రజ్యోతి లీడింగ్ పేపర్ ఇది.
వీళ్ళు ఎవరిని ఒక కవిత పెట్టిన ట్వీట్ చూసిన కదా, జర్నలిజమా షాడిజమా అని రాసి, అసలు సంప్రదించి రాసి ఉంటే బహుశా ఇట్లాంటి వార్త వచ్చి ఉండేది కాదేమో, లేకపోతే కవిత ఈ ట్వీట్ చేసే అవకాశం వచ్చి ఉండేదేమో. అసలు వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంది? కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న వ్యవహారం పైన రఘునందన్ రావు, లేకపోతే ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇంకొక రకరకాల వెలుగులు చీకట్లు ఏమన్నా పేపర్లు కావచ్చు, వీటికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంది? ఇక్కడ కవిత మీద ప్రేమతో కాదు వాళ్ళు వార్తలు రాసేది, వాళ్ళు కేసీఆర్ మీద కోపంతో రాస్తారు. ఆంధ్రజ్యోతికి అప్పట్లో బ్యాన్ చేసిరని కోపం ఉంటే ఉండొచ్చు కేసీఆర్ మీద కోపంతో ఈ వార్తను హైలైట్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా. అసలు తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఎందుకుందో తెలియదు, తెలంగాణ జ్యోతి ఉండాలి ఉంటే. ఆంధ్రజ్యోతి పెట్టుకుని తెలంగాణలో ఎందుకు నడుపుతున్నారు వాళ్ళు ఆ పేపర్ను అనేది కూడా వాళ్ళే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకుంటే మంచిది. కేసీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళే స్పందిస్తున్నారు ఇష్యూ మీద. కేసీఆర్ మీద కోపం లేని వాళ్ళు వ్యక్తిగత కోపం, కేసీఆర్ మీద కోపం ఉంటే ఈ కేసులో ఆమెను ఎందుకు బయటకు ఉంచే ప్రయత్నం చేయాలి? రెచ్చగొడుతున్నారు కవితను రెచ్చగొట్టే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆమె రెచ్చిపోవాలి, ఆమె అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేయాలి, ఆమె కొత్త పార్టీ పెట్టాలి, అది ఎవరికో లాభం జరగాలి. ఒక షర్మిలను చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కానీ షర్మిలకు కవితకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. షర్మిల వాళ్ళ బ్రదర్ జగన్ను వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి లేడు, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి లేడు, వాళ్ళ అమ్మ ఉన్నా ఏం చేయలేకపోయింది. కానీ ఇక్కడ కేసీఆర్ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీకి. కేసీఆర్ చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వింటరా అనేది అందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో. కాబట్టి ఈ అంశంలో ప్రత్యేకంగా కేసీఆర్ను టార్గెట్ చేయడానికినే ఇదంతా కూడా చేస్తున్నారనేది క్లియర్గా అర్థమైపోయింది. అసలు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? ఆంధ్రజ్యోతి అయినా ఇంకోరైనా ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే ఒక ప్రధానమైన ఇష్యూ, ఇదే ఒక పొలిటికల్ ఎజెండా. ఇప్పుడు కవితను కనుక రెచ్చగొట్టి ఏదో ఒకటి చేస్తే, ఏదో ఒక వ్యవహారం నడిపిస్తే ఇక నెక్స్ట్ మనం మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం వస్తుంది. ఒక వార్తలో ఒక పాయింట్ రాసినారు ఆంధ్రజ్యోతిలో, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కవిత వెంట వస్తున్నారు అని. అసలు కవితనే కాంగ్రెస్కు ఎందుకు పోతారు అనేది ఒక పాయింట్. ఇక్కడ పోయే అవకాశం ఉందా? అసలు కాంగ్రెస్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్లో పోయే అవకాశం ఉందా? కాంగ్రెస్ రాష్ట్రంలో ఏమైనా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉందా? కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఉన్న టైంలో కవిత కాంగ్రెస్ పోయి ఏం చేస్తారనే చర్చ కూడా ఉంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కవిత లెటర్ రాయకముందేమో ఇది నిజం కాకపోతే బాగుండు అనుకున్నారు. లెటర్ నేనే రాసిన తర్వాత కూడా సింపతితోనే ఉన్నారు కవిత పైన. అంటే ఎక్కడ ఫ్యామిలీలో ఒక డిస్ప్యూట్ వచ్చినట్టుంది. బట్ షర్మిల వాళ్ళ డిస్ప్యూట్ లాగా ఇది ఆస్తులకు సంబంధించిన డిస్ప్యూట్ కాదు, పొలిటికల్ డిస్ప్యూట్ లాగా కనిపిస్తుంది. పొలిటికల్గా ఎవరికో ఏదో పదవి ఇవ్వబోతే కవిత అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని. కానీ కవిత ఆల్రెడీ ఓ పక్క కేటీఆర్ మీద ఏసీబీ నోటీస్ ఇస్తే ఖండించింది. ప్లస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఆమె నిన్న ఈరోజు కూడా ట్వీట్ ద్వారా ఎత్తి చూపించింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆమె వ్యతిరేకతను చూపించింది. ప్లస్ పెట్టుకున్న మీటింగ్ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు లేకపోతే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఒక సంకేతాలు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అవే వార్తలు, అదే టైప్ వార్తలు, సేమ్ షర్మిల విషయంలో ఎట్లాంటి వార్తలు రాసినారో ఇప్పుడు కవిత విషయంలో కూడా అట్లాంటి వార్తలే, ప్రతిరోజు అదే వార్తలు, ఇంకా వేరే ఉండవు వార్తలు, అవే వార్తలు రాసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కవితనే కౌంటర్ ఇచ్చింది కదా, కవితనే ఫేక్ వార్తలని చెప్తున్నారు కవిత. మరి ఆమెను సంప్రదించి రాయకపోవడంతోనే బహుశా ఆమె ఫేక్ వార్తలన్నీ పెడుతున్నారు కదా. ఒకవేళ ఆమెనే చెప్పి ఉండింటే, లేకపోతే ఆమెతో సంప్రదించి రాసింటే ఈ ఆంధ్రజ్యోతికి ఈ తిప్పలు వచ్చి ఉండేది కాదు. ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ అంతా ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరూ కవిత విషయంలో స్పందించొద్దని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఉండొచ్చు, బహుశా ఎవరేం మాట్లాడతలేరు ఇప్పుడు. కానీ కవిత ఎపిసోడ్ను నూనె పోసి దాన్ని దీపంలో వెలిగించి చలిగాసుకునే ప్రయత్నాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద అలజడిలాగా సృష్టించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అసలు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో, ఆ వ్యతిరేకత నుంచి డైవర్షన్ చేయడానికి ఇప్పుడు ఈడీ స్కామ్ వచ్చింది. ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారు. ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలను కనుమరుగు చేయడానికి బహుశా ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వార్తలు రాసి ఉండొచ్చు అనేది ఒక వాదన ఉంది. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ గట్టిగానే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలకు మంచి అభిప్రాయం ఉంది, విల్లింగ్లో ఉంది, అందుకే కవిత కాంగ్రెస్కి వస్తామనే సంకేతాలు ఉన్నాయి. లేకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు రాయడం, ఇట్లాంటి వార్తలు రాయడంతో కాంగ్రెస్ ఇంకా విల్లింగ్లో ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ వాస్తవంగా గ్రౌండ్ వేరే ఉంది. ఇక్కడ ఇప్పుడు కవిత స్పందించిన తీరు వేరేలాగుంది, ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తలు వేరే ఉన్నాయి. తర్వాత కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు, రఘునందన్ లాంటి వాళ్ళు చెప్తున్న మాటలు ఒకలాగున్నాయి. జూన్ 2 కొత్త పార్టీ పెడతారన్నారు. జూన్ 2 ఎక్కువ రోజులు లేదు, ఒక 1 వీక్ ఉంది. ఓ
ఒకవేళ కొత్త పార్టీ పెడితే 1 వీక్లో ఆమె ఇప్పటికే గ్రౌండ్ అంతా రెడీ చేసుకొని ఉండాలి. ఉత్తగా ఏదో ఒక పేపర్ మీద రాసి ఇదే నా కొత్త పార్టీ అని చెప్పే అవకాశాలు ఉండవు కదా. ఆమె కొత్త పార్టీ పెట్టుకోవాలనుకుంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. June 2 రోజే కొత్త పార్టీ వస్తుందని చెప్పేసి రఘునందన్ రావు చెప్పారు. ఒకవేళ June 2 రోజు ఆమె కొత్త పార్టీ ప్రకటించకపోతే రఘునందన్ రావు చెప్పిన మాటలకు విలువ కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇట్లా అన్ని ఏ రకంగా చూసినా కూడా ఇందులో చలిగాసుకునే ప్రయత్నాలే గట్టిగా నడుస్తున్నాయి తప్ప అసలు గ్రౌండ్ ఏందో కనిపిస్తలేదు. మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.